హాయ్ అందరికీ. ఈరోజు అయితే ఒక హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేస్తున్నాను. సగ్గుబియ్యంతో కిచిడి. మీలో ఎంతమందికి ఇష్టమో, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇలా పొడి పొడిగా ఎలా రావాలో చిన్న చిన్న టిప్తో మీతో షేర్ చేస్తున్నాను. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైటే నేనైతే సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను. సగ్గుబియ్యము మునిగిపోయేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది. అలా వాటర్ వేయడం వల్ల మెత్తగా అవ్వదు, ఇలా పొడి పొడిగా నానిపోతాయి. నెక్స్ట్ నానిపోయిన సగ్గుబియ్యం పక్కన పెట్టేసుకొని, కారం కోసం అయితే నేను 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక 1 కప్పు వరకు అయితే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. సో ఈ విధంగా గ్రీన్ కలర్ కోసం నేనైతే ఇలా గ్రీన్ లిప్స్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ప్యాన్లో ఒక 1 స్పూన్ అయితే పల్లీలు, 2 స్పూన్స్ అయితే నువ్వులు. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. వీలైతే మీరు ఒక 3-4 బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అయితే అది వేపుకున్న తర్వాతకి పక్కన పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, అలాగే మనం మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఈ 5 పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా కారం సరిపోతుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. కాస్త స్పైసీ కావాలన్నప్పుడు ఇంకో 2-3 యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చిలో పచ్చిదనం అంతా పోయిన తర్వాతకి ఒక బిగ్ సైజు ఆనియన్. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, కాస్త మగ్గిన సరిపోతుంది. నెక్స్ట్ అయితే నేను ఒక బిగ్ సైజు పొటాటో. సగ్గుబియ్యం కిచిడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు, పల్లీలు ఎంతనో పొటాటో కూడా అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకు పొటాటో, నెక్స్ట్ ఆనియన్ ఇవంతా మగ్గడానికి ఒక 3-4 మినిట్స్ పడుతుంది. ఇలా గోల్డ్ కలర్ అవ్వాలి. పొటాటో కూడా ఇలా మనము స్పూన్తో ఇలా అంటే విరిగిపోవాలి. మంచిగా అంటే వేగిపోయిన తర్వాతకి కొంచెం కూడా వాటర్ లేకుండా సగ్గుబియ్యం వేసేయండి. మనకి సిమ్లో పెట్టాలి. సగ్గుబియ్యం వేయగానే సిమ్లో పెట్టి మూత పెట్టండి. ఈలోపు పల్లీలు, నువ్వులు జస్ట్ మా పిల్లలకి ఇలా డైరెక్ట్గా కూడా వేయొచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారనేసి ఆన్ అండ్ ఆఫ్లో ఒక 2 టైమ్స్ ఇలా ఫైన్ పౌడర్ లాగా చేశాను. ఈలోపు చూశాను కదా, సగ్గుబియ్యం కూడా ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అసలు కొంచెం కూడా వాటర్ ఉండకుండా చూసుకోవాలి. అందుకే సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఎక్కువ వాటర్తో సగ్గుబియ్యం నానపెట్టుకోకూడదు. మునిగిపోయేంత వరకు వేసి ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇదే మెయిన్ అండి. మనకు సగ్గుబియ్యం పొడిగా రావాలంటే, లేదంటే ముద్దగా వస్తుంది వాటర్ ఎక్కువ ఉంటాయి. వాటర్ లేకుండా చేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే లాస్ట్కి సాల్ట్, అలాగే చిన్న నిమ్మకాయ ఇలా కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్స్ అలా పిండాను. మంచి అరోమా వస్తుంది. అంతే, సింపుల్గా మంచిగా కొత్తిమీర, పుదీనా వేసి సగ్గుబియ్యం రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందంటే ఎప్పుడు ఇడ్లీ, దోశ ఇవి బోర్ అండి. పిల్లలు కూడా ఈజీగా తింటారు. ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి, అలాగే కొత్తిమీర, పుదీనా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి.